ముకుంద జ్యువెలరీ ఫస్ట్ ఫ్యాక్టరీ అవుట్లెట్ గ్రాండ్ ఓపెనింగ్ ఫిబ్రవరి 20న జూబ్లీ హిల్స్, ఫిబ్రవరి 28న వైజాగ్. ఇట్లా యాక్షన్ మూవీస్ ఏం లేవు కదా, అంతా నార్మల్గా కామెడీగా ప్యారడీగా జరిగిపోయింది. ఈ మధ్య వైలెంట్గా వచ్చిండు. సో ఈ మూవీ కొంచెం బాగా వైలెంట్గా చూసుకుంటారు. అంటే శ్రీకాంత్ ఓదలది అదేవిధంగా నానిగది ఇది రెండోసారి మళ్ళీ ఈ మూవీకి వచ్చేసరికి అంటే ఏ విధంగా ఇది కూడా దసరా లాగా వర్కౌట్ అవుతుందా? అవుతుంది బ్రో, ఎందుకంటే టీజర్ ప్రకారంగా చూసుకుంటే అతని యొక్క యాటిట్యూడ్ అంతా బాగా పెంచారు. ఆ క్యారెక్టర్ని విజువలైజింగ్ కూడా బాగా చేశారు. ఒక టీజర్ ఉంది, దాంట్లో పుషప్ చేస్తూ జైల్లో ఉంటాడు, చుట్టూ ఎక్కువ మంది ఉంటారు, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశాడు. బాగుంది అసలు. ఇంకా దాంట్లో టీజర్లో ఇట్లా టాటూ ఉంటుంది కదా, ఇంకా దీని ప్రకారంగా కూడా అంటే ఒక లో జాతి వాళ్ళకి ఇట్లా జరిగి అంటే ఏమన్నా వాళ్ళకి అవమానం జరిగి వాళ్ళనంతా ఇట్లా చేసినప్పుడు ఒకడు ఉంటాడు, ఆడు రైజ్ అయ్యి లేదు నేను ఇట్లా వీళ్ళని ఇట్లా చేయొద్దు అని చెప్పి ఫైట్ చేయనీకి ఒకడు వస్తాడు, ఆడే మన హీరో ఉండొచ్చు. సో బాగా అట్లాంటి జోనర్ సంబంధించిన మూవీ లాగా అనుకుంటున్నారా మీరు? అట్లా జోనర్లో ఉంటుంది అంటే వైలెన్స్ ఎక్కువ ఉంటుందని ఆ టీజర్ చూస్తేనే అర్థమవుతుంది. హై వైలెన్స్ అంటే నాని అంటేనే ఫ్యామిలీ కదా, ఈ వైలెన్స్ నచ్చుద్దా జనాలకి? ఎంతవరకు వెళ్ళుద్ది? ఎంతవరకు వెళ్ళొద్దు అంటే ఇప్పుడు సినిమాలాగా తీసుకోవాలి. ఎందుకంటే దాంట్లో చాలా మంది యాక్ట్ చేస్తారు కదా, ఒక్కొక్కరు వాళ్ళ జోనర్ ప్రకారంగా వాళ్ళు యాక్ట్ చేస్తారు. దాంట్లో మనం దీన్ని ఇది తీసుకోవాలా, దాన్ని అది తీసుకోవాలా అంటే ఇప్పుడు దాంట్లో మంచి చెప్తారు, చెడు చెప్తారు. నువ్వు చెడు తీసుకుంటే నువ్వు ఏదో, మంచి తీసుకుంటే నువ్వు ఓకే, అంతేగాని ఇట్లా కాంట్రవర్సీ చేయొద్దు. అంటే నాని గారు ఈ మూవీ తోటి పాన్ ఇండియా రేంజ్ కి అంటే పాన్ ఇండియా రేంజ్కి అది అని చెప్పలేను, కానీ మ్యాక్సిమం ముందులాగైతే ఇప్పుడు లేడు కదా, లెవెల్ అయితే పెరుగుతూ వస్తుంది ఆయనకు కూడా. బాగా మూవీస్ నుంచి అదే మామూలు మూవీస్ నుంచి ఇప్పుడు ఇంత చూడడం అసలుకు తన హెయిర్ స్టైల్, తన వే ఆఫ్ టాకింగ్, అసలుకు ఆ బూతులు మాట్లాడడం కానీ. మొన్న అది హిట్ 3 అందులో ఫస్ట్ టైము నాని ఒక అమ్మాయిని చంపడం అంటే ఇంత వైలెన్స్కి వచ్చేసినాడు. ఆ కోపం యాంగ్రీ కానీ ఎంతమంది లేదు అది. సో అట్లనే దీంట్లో కూడా ఇంకొంచెం వైలెన్స్ పెంచిండొచ్చు. అండ్ అలాగే ఇప్పుడున్న పెద్ద హీరోలు అంతా కూడా పెద్ద సినిమాలు ఇట్లా వైలెన్స్ ఎక్కువ ఉన్న సినిమాలు చేస్తున్నారు. సో ఈ సినిమాలో ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వడానికి కొంచెం కష్టమే అవుతుంది. ఇప్పుడు సెలర్ కావచ్చు, కేజీఎఫ్ కావచ్చు, కేజీఎఫ్ పార్ట్ 2 కావచ్చు, ఇవన్నీ 2 times చూస్తేనే అర్థం అవుతాయి. సో అలాంటి సబ్జెక్ట్స్ అంటే సింపుల్ సబ్జెక్ట్స్ ఏం లేవా? ఎందుకు అందరూ హ్యూజ్ సెలెక్ట్ చేసుకుంటున్నారు? అంటే పెద్ద హీరోలు మళ్ళీ చిన్న సినిమాలు తీస్తే వాళ్ళకు పేరు తగ్గుతూ వస్తుంది కదా. సో అందుకు అనుకుంటున్నా, నేను అనుకుంటున్నా అది వాస్తవం ఉండొచ్చు కాకపోవచ్చు. పైగా ఇట్లా చిన్న చిన్న వాటికి కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వడం కోసం వీళ్ళు పెద్ద సినిమాలు కూడా తీయచ్చు. అంటే 2 జోనర్స్లో వాళ్ళు ఎట్లయినా తీసుకోవచ్చు. సో దీనికి ఇట్లనే ఏమీ లేదు. ఇంకా ఫ్యామిలీ వరకు తీసుకుంటారా అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఆలోచిస్తారు. ఒకరు అదే చెప్పినా కదా ఇందాక, బ్యాడ్ తీసుకోవచ్చు, కొందరు గుడ్ తీసుకోవచ్చు. ఇప్పుడు అందరు హెయిర్ స్టైల్స్ ఇవన్నీ పెడతారు, మా హీరో ఎట్లా పెట్టినాడు, మా హీరో ఎట్లా పెట్టినాడు అని. దాంట్లో మనం చూసే విధానం కూడా ఇప్పుడు కొందరు ఉంటారు అలాంటి చెప్పరీలు అంటారు ఈ మధ్య, అట్లా ఉండొచ్చు. అంటే వే ఆఫ్ డ్రెస్సింగ్లో కూడా మారిపోతుంది. అంటే వాళ్ళు డ్రెస్సింగ్లో తీసుకుంటారు, అన్నీ తీసుకుంటారు. దాంట్లో ఇంకా హీరో కొన్ని డైలాగ్స్ మాట్లాడతాడు, సంథింగ్ బ్యాడ్ వర్డ్స్ మాట్లాడతాడు. అది హిట్ 3లో అది పెడితే అది తీసుకుని మెచ్చుకోమను సంథింగ్ అట్లా బ్యాడ్ వర్డ్స్ అన్నీ వాడతారు. అవన్నీ కొందరు తీసుకుంటారు, కొందరు తీసుకోరు. అట్లా ఫ్యామిలీ వరకు డిఫరెంట్ టైమ్స్లో వాళ్ళు తీసుకుంటారు. అంతే. హీరో ఎవరు అర్థం కావట్లేదమ్మా, ఎవరో హీరో అనేది అర్థం కావట్లేదు, ఇప్పటికీ కూడా అర్థం కాల. నాని అంటున్నారు కానీ నాకైతే నమ్మబుద్ధి కావట్లా. ఆ ముక్కు పొడిగేంది, ఆ పిలకలేంది, బాబా ఒక లుక్ ఇచ్చాడు, మరి ఇంకా పూర్తిగా పాట రాలేదనే బాధ అయితే ఉంది. వెనకాల మ్యూజిక్ కానీ బాగానే ఉంది, ఆ గుర్రాల మీద రావటం కానీ. మళ్ళీ ఒక ఏగని మళ్ళీ చూపించబోతున్నాడా, మరి గుర్రంగా మారుతాడా, దీనిలో ఏనిగా మారబడుతున్నాడా, ఏ వచ్చేప్పటికి జరిగిపోతున్నాయి కాబట్టి మరి గుర్రంగా మారుతాడా, గుర్రం రథంగా మారుతాడా, ఏం జరగబోతుందా అనేది ఒక ఆశ్చర్యం అనేది మొదలైపోతుంది. కంపల్సరీగా చాలా రోజుల తర్వాత వస్తుంది కదా మూమెంట్ అనేది, కానీ ఇట్లాంటి మూమెంట్ అనేది చూడాల. ముక్కు చెవులకి పెట్టుకుంటారు, ఏడాడో కంటికి పెట్టుకుంటారు, కానీ డైరెక్ట్గా ముక్కుకే పెట్టుకున్నాడు. మరి అదేందో మరి అర్థం కాలేదు. వెనక మళ్ళీ పిల్లకలేయడం, ఒక లుక్ అనేది ఆయన అనే డౌట్ వచ్చింది నాకు చూస్తుంటే. అది చాలా హై ఎక్స్పెక్టేషన్స్ ఇస్తున్నారు కదా ఆడియన్స్ కి, ఆ ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ అవుతారా? ఎందుకంటే లాస్ట్ టైం మనము రాజాసాబ్ మూవీ మీద అట్లాంటి హోప్స్ పెట్టుకున్నాము, బట్ ఎట్ లాస్ట్ డిజాస్టర్ అయింది మూవీ. కాబట్టి ఈ మధ్య కాలంలో అమ్మా సోషల్ మీడియా పెరిగిపోయింది,
విపరీతంగా పెరిగిపోయి ఈ టైలర్స్ మీదే ఆదాయం వచ్చేస్తుందా అన్న ఫీలింగ్లో కూడా జనం ఉండరు. కానీ సినిమా వచ్చినాక సినిమా అవుతుంది. సినిమాగా ఉంటుంది. పార్ట్ 2 నాటికలు, సీరియల్స్ ఉంటాయి కదా, ఇంతకుముందు సీరియల్స్ తెగ ఇంట్రెస్ట్, రేపు ఏం జరిగిద్దిరా బాబు అని ఇంట్రెస్ట్గా చూసేవాళ్ళు. అట్లా తయారైంది ఇప్పుడు ఈ సినిమాలకు కూడా అట్లా తయారైంది. సెకండ్ పార్ట్లో పెడుతున్నారు, ఫస్ట్ పార్ట్ మొత్తం తొక్కేస్తున్నారు. ఇక ఏం చూడాలనే ఇంట్రెస్ట్ కలుగుతుంది. కానీ సరైన పాటలు కూడా ఒక్క పాట ఈ మధ్యకాలంలో ఒక్కటి కూడా లేదు. ఏదైనా ట్రైలర్గా పెట్టుకోవడానికి కానీ, ఏదైనా స్టేటస్గా కానీ, ఏ పాట పాడదామన్నా నోట్లోంచి గొక్కన పాడదామన్నా ఒక పాట చెప్పు, ఒక్క పాట అనేది సరిగ్గా లేదు. కాబట్టి ఏదైనా కొత్త లుక్తో రావాలి. కానీ మరీ ఏ ఉందగా అని చెప్పేసి మరీ విపరీతం అయితే కూడా ఇబ్బంది అని నేను అనుకుంటున్నాను. ఏమో అన్న ఉండవచ్చు, ఎందుకంటే దానికి సంబంధించిన వీడియోలు కూడా చూసాం కొన్ని. ఇది ఏంటంటే కొద్దిగా కదా వచ్చింది, వాళ్ళ సాయంకాలం మరి రేపు పూర్తిగా వచ్చిందని నేను అనుకుంటున్నా. అది వచ్చిన తర్వాత మనం పూర్తి సమాచారం ఇవ్వచ్చు. నాని ఆలోచిస్తాడు పూర్తిగా ఆలోచిస్తాడు. ముందు వెనక కొద్దిగా ఆలోచన ఆయనలో ఉంది. ఏదైనా ఒక ఆలోచించే ఒక స్టెప్ వేస్తాడన్న నమ్మకం ఫ్యాన్స్ కానీ పరంగా కానీ ఉంది. ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అన్నీ అవసరం అంటారా? ఈ కాలంలో తిట్టుకుంటున్నారమ్మా, నిజంగా తిట్టుకుంటున్నారు. సినిమా ఆయన ప్రేమించే అభిమానులు కూడా బయటకు వచ్చి బండబూతులు తిట్టుకుంటున్నారు. ఏదో సోషల్ మీడియాలో అరవలేని వాళ్ళు కూడా ఇంటికి వెళ్ళైనా తిట్టుకుంటున్నారు. వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరైనా అంటున్నారు. వాళ్ళు అనేసి అరే మన ఆడిని అభిమానించేవాడు అంటున్నాడు, నాయన బండబూతులు తిడుతున్నారు. ఏంద్రా నాయన ఈ పార్ట్ 1, పార్ట్ 2 అనేది తిడుతున్నారు. ఏమో చెప్పలేమన్నా, పూర్తిగా చెప్పలేము. ఏంటంటే ఏదైనా ఒక డైలాగ్ కానీ ఏదైనా బయటకు వచ్చింది అనుకో, దాని మూమెంట్ని బట్టి మనం చెప్పగలుగుతాం.